దేవుడు ఫాదరం దేవదాసయ్య గారు బయలుపరిచిన బైబిల్ మిషన్ యొక్క సేవలో మరి చదలవాడ పరిసర ప్రాంతాల్లో బలముగా వాడబడుతూ దేవుని సేవలో విస్తారముగా వాడబడుతున్నటువంటి ఈరోజు యొక్క ఈ కూడికలు చివరి వర్తమానికులు, ముఖ్య వర్తమానికులు రెవరెండ్ కె అలెగ్జాండర్ గారిని ప్రేమతో వారిని దివ్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాము. అందరికి మరణాత. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయానిధివైన మా తండ్రి, మీకే ప్రణుతులు, స్తుతులు, స్తోత్రములు, మంగళ స్తుతులయ్యా. మోక్ష మార్గోపదేశ సభలలో, ఈ గొప్ప సభలలో తండ్రి వాక్యము బోధించు ధన్యత అల్పులమయోగ్యులమైన మాకిచ్చినందుకు స్తుతులు, స్తోత్రములయ్యా. వాక్యము ధ్యానం చేసుకుని చూడగా మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించి మమ్మల్ని మీ ఆత్మవశములో ఉంచుకోండి. మా నోటికి తోడుగా ఉండండి. దైవజనులు దేవదాసయ్య గారి ఆత్మను తోడుగా ఉంచి, ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచినన్నారు. మమ్మల్ని బలపరిచి ఇంతవరకు రెవరెండ్ మరణాతరావయ్య గారి ద్వారా మీ రాజ్య సువార్త వినిపించినందుకు స్తుతులయ్యా, ప్రణుతులు, స్తోత్రములు. మాతో మీరే మాట్లాడుమని మంచి బోధకుడైన యేసు నామమున వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నామమున మీకెల్లరకు కృపా సమాధానములు కలుగునుగాక, ఆమేన్. ఈరోజు మన అంశము పెళ్లి కుమార్తె లక్షణములు అనే అంశము మనం ధ్యానం చేసుకుందాం. పెళ్లి కుమార్తె లక్షణములు. దైవజనులు దేవదాసయ్య గారు చెప్పిన అనేక విషయాలు ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. పెళ్లి కుమార్తెకున్న అంతస్తులు అని దైవజనులు దేవదాసయ్య గారు 4 మాటలు తెలియజేశారు. పెళ్లి కుమార్తెకున్న అంతస్తులు: 1 మహిమ స్థితి, 2 సింహాసన స్థితి, 3 సహవాస స్థితి, 4 మహోన్నత స్థితి. మున్నగు స్థితులను సంపాదించుకొనును అని దైవజనులు తెలియజేశారు. పెళ్లి కుమార్తె అంటే ఎవరు? ఆదాములో నుండి ఎవరొచ్చారు? అవ్వమ్మ వచ్చారు. అవ్వమ్మలో నుండి జనాంగాలు వచ్చారు. జనాంగములలో నుండి యూదులు వచ్చారు. యూదులలో నుండి ఎవరొచ్చారు? యేసు ప్రభువారు వచ్చారు. యేసు ప్రభువారులో నుండి క్రైస్తవ సంఘం వచ్చింది. క్రైస్తవ సంఘములో నుండి పెళ్లి కుమార్తె వచ్చును. ఆ పెళ్లి కుమార్తె రేపు మధ్యాకాశములో ప్రభువును ఎదుర్కొనును అని దైవజనులు తెలియజేశారు. ఈరోజు పెళ్లి కుమార్తె లక్షణములు మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా భక్తి కలిగి ఉండాలి. 2 నీతి, 3 విశ్వాసము, 4 విజ్ఞానము, 5 లక్షణం విన్నపము, 6 లక్షణము విధేయత, 7 లక్షణము వినయము, 8 లక్షణం ప్రేమ, 9 లక్షణం పరిశుద్ధత, 10వ లక్షణం పరిశుద్ధాత్మను పొంది ఉండాలి.
11వ లక్షణము ధైర్యము, 12వ లక్షణము గుట్టు కలిగి ఉండాలి. ఈ లక్షణములన్నీ మనం సమయానుకూలముగా ధ్యానం చేసుకుందాం. మొదటి లక్షణము భక్తి. పెళ్లి కుమార్తె ఏం కలిగి ఉండాలంట? భక్తి కలిగి ఉండాలి. భక్తి అనగా దైవజనులు దేవదాసయ్య గారు 3 మాటలు చెప్పారు. భక్తి అనగా ప్రార్థన, ఆరాధన, స్తుతి. అమ్మ అందరు చెప్తారా? భక్తి అనగా ఏంటి? ప్రార్థన, ఆరాధన, స్తుతి. అలాగే ఇంకో మాట కూడా చెప్పారు. హానోకు అంటే భక్తి అని చెప్పారు. అమ్మ భక్తి అంటే ఏంటి? ఎవరంట? హానోకు అనగా భక్తి. భక్తి అనగా హానోకు అని దైవజనులు దేవదాసయ్య గారు తెలియజేశారు. దేవుని బిడ్డలారా, మీకు 3 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. దైవజనులు దేవదాసయ్య గారు భక్తి హానోకు గారిని పరలోకమునకు తీసుకుని వెళ్ళింది అని చెప్పారు. హానోక్ గారిని పరలోకానికి ఎవరు తీసుకెళ్ళారంట? అమ్మ ఎవరు తీసుకెళ్ళారు? భక్తి తీసుకుని వెళ్ళింది. మనల్ని కూడా మేఘంలోకి ఎవరు తీసుకెళ్తారు? మన భక్తి మనలను పరలోకానికి తీసుకొని వెళ్ళును గనక మనందరము కూడా భక్తి కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ భక్తి అంట హానోక్ గారిని ఆరోహణమునకు ఆయత్తపరిచింది అని చెప్పారు అయ్యగారు. ఆరోహణమునకు ఆయత్తపరిచింది. దేవుని బిడ్డలారా, ఈ భక్తి జీవితం మనం కలిగి ఉండాలంటే మొదటి మెట్టు ప్రార్థన. మొదటి మెట్టు ప్రార్థన. ఈ ప్రార్థన ఉండి ఆరాధన లేకపోతే భక్తి పరులు కాదు. ప్రార్థన ఉండి ఆరాధన లేకపోతే భక్తి పరులు కాదంట. అలాగే వారు ప్రార్థనా పరులే గాని భక్తి పరులు కాదు. ప్రార్థన ఉండి ఆరాధనకు వెళ్ళకపోతే వారు ప్రార్థనా పరులే గాని ఎవరు కాదంట? భక్తి పరులు కాదు. ఆరాధనకు వెళ్తున్నారు, ప్రార్థన సరిగా చేసుకోపోతే వారు ఆరాధికులే గాని ఎవరు కాదంట? అమ్మ భక్తి పరులు కాదు. ప్రార్థన ఉండి ఆరాధనకు వెళ్తూ స్తుతి చెయ్యకపోతే వారెవరు కాదంట? భక్తి పరులు కాదు. కనుక భక్తి అంటే 3 క్రియలు ఉండాలి. ఏంటంట 3 క్రియలు? చెప్పండి. ఈ 3 క్రియలు గలవారే భక్తి పరులు అని దైవజనులు తెలియజేశారు. ఏంటా 3 క్రియలంటే? భక్తి, అమ్మ ప్రార్థన, చెప్పండి ఆరాధన, స్తుతి. కనుక హానోకు అనగా ప్రతిష్ఠింపబడుట, ప్రతిష్ఠింపబడిన వారు. అయ్యగారు హానోక్ గారి గురించి చెప్పిన కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటిగా ప్రత్యేకింపబడిన వారు. హానోక్ గారు ఎవరు చెప్పండి? ప్రత్యేకింపబడిన వారు. రెండవ మాట పరిశుద్ధాత్మ పూర్ణుడు. పరిశుద్ధాత్మ పూర్ణుడు హానోక్ గారు. అలాగే మూడవది ప్రవచన వరము కలిగిన వారు. ప్రవచన వరము కలిగిన వారు. నాలుగవది దేవునితో నడిచే అనుభవము కలిగిన వారు హానోక్ గారు. ఐదవదిగా విశ్వాస వీరుడు అపోస్తులుడైన పౌలు గారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం బట్టి మరి హానోక్ గారు విశ్వాస వీరుడు అని మనం చూస్తున్నాం. ఆరవది బాధ్యత కలిగి నడిచిన వారు. బాధ్యత కలిగి
నడిచిన వారు హానోక్ గారు. 7వది ఎత్తబడే అనుభవము గలవారు హానోక్ గారు. 8వదిగా దేవునికి ఇష్టుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో వ్రాయబడినట్లు 5వ వచనంలో, అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడు అని గొప్ప బిరుదు పొందారు. దేవునికి ఇష్టుడు. 9వ మాట భక్తిపరుడు. కనుక మనందరం కూడా మేఘం ఎక్కాలంటే ఒక లక్షణం కలిగి ఉండాలి. ఆ లక్షణం ఏంటంటే భక్తి అని మీ అందరికీ నేను వాక్యము ద్వారా తెలియజేస్తున్నాను. దైవజనులు దేవదాసయ్య గారు ఒక మాట చెప్పారు, నటనా భక్తి నాశనమునకు నడుపును, అనుసరణ భక్తి ఆశీర్వాదమునకు నడుపును అని చెప్పారు. అమ్మా, నటనా భక్తి నాశనమునకు నడుపును, అనుసరణ భక్తి ఆశీర్వాదమునకు నడుపును అని చెప్పారు. కనుక దైవజనులు దేవదాసయ్య గారు మరొక మాట చెప్పారు, భక్తి భుక్తి కొరకు కాదు, ముక్తి కొరకు అని చెప్పారు. భక్తి అంట దేని కొరకు కాదు అమ్మా, భుక్తి కొరకు కాదు. దేని కొరకంట? ముక్తి కొరకు అని చెప్పారు. మనకి ముక్తి రావాలంటే, మోక్షము రావాలంటే, ఈ మోక్ష మార్గోపదేశ సభలకు వచ్చిన మనకు మోక్షము రావాలంటే మనకేముండాలా? భక్తి ఉండాలి. అందుకే దైవజనులు దేవదాసయ్య గారు యోబు గారి గురించి చెప్తూ ఏమన్నారంటే, యోబు గారు ఎంత భాగ్యవంతుడో అంత భక్తిపరుడు అన్నారు. అమ్మా, యోబు గారు ఎంత భాగ్యవంతుడో అంత భక్తిపరుడంట. కనుక మనము కూడా భక్తిపరులుగా ఉండాలి అని ఈరోజు మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ మిషన్ వారు సొగసు తగ్గని పెళ్లి కుమార్తెలా ఉండాలి అని దైవజనులు చెప్పారు. ఎలా ఉండాలంట బైబిల్ మిషన్ వారంటే? సొగసు తగ్గని పెళ్లి కుమార్తెలా ఉండాలి అని చెప్పారు. దేవుని బిడ్డలారా, 1949 సంవత్సరం 21వ తారీఖు 1వ నెలలో యాకోబు గారి గురించి దైవజనులు దేవదాసయ్య గారు చెప్తూ, లాబాను ఇంటిలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారంట చెప్పండమ్మా? ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు ఉన్నాడు. అయ్యగారు చెప్తూ ఏమన్నారంటే, లాబాను ఇంటిలో విగ్రహారాధన ఉంది, లాబాను ఇంటిలో దగా ఉంది, లాబాను ఇంటిలో ఇంకా 3వదిగా లౌకికం ఉంది, లాబాను ఇంటిలో పగ తీర్చుకొనుట ఉంది. అలాంటి ఇంటిలో యాకోబు గారంట ఆయన భక్తి చెక్కు చెదరకుండా ఉన్నారు అని చెప్పారు. యాకోబు గారంట భక్తి ఆ ఇంటిలో ఎన్ని ఉన్నా భక్తి మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నారు. ఈ లోకములో లౌకికము, పగ తీర్చుకొనుట, ఈ లోకములో ఇవన్నీ ఉన్నా కూడా మన భక్తి కూడా ఎలా ఉండాలి? చెక్కు చెదరకుండా మన భక్తి ఉండాలి అని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. దైవజనులు దేవదాసయ్య గారు ఏమన్నారంటే, భక్తి గలవారు బయటకు కనబడరు అని చెప్పారు. అమ్మా, భక్తి గల వ్యక్తి అంట బయటకు కనబడరు అన్నారు. అలాగే ఇంకో మాట కూడా చెప్పారు, భక్తి వలన మెప్పు కలుగును అని చెప్పారు. అందరికి మరణాత. భక్తి వలన ఏం కలిగిద్దంట? మెప్పు కలుగును. మనకి మెప్పు కలగాలంటే, మోక్షంలోకి వెళ్ళాలంటే, పరమునకు వెళ్ళాలంటే, మేఘం ఎక్కాలంటే మనందరికి ఏముండాలి? భక్తి ఉండాలి అని మీ అందరికీ ఈ సభలలో నేను తెలియజేస్తున్నాను. అలాగే
రెండో మాట భక్తి అంటే హానోకు అని అయ్యగారి మాటగా మీకు చెప్పాను. రెండవదిగా నీతి. అమ్మ రెండో లక్షణం చెప్పండి. నీతి అనగా నోవహు. నీతి అనగా చెప్పండి నోవహు గారు. నోవహు గారి గురించి దైవజనులు దేవదాసయ్య గారు చెప్పిన కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. భక్తికి కొంచెం ప్రేమ, జాలి, దయ, కనికరం ఉంటుందంట. కానీ నీతికి వాటితో నిమిత్తం లేదు అన్నారు అయ్యగారు. నీతి అనగా నోవహు. నీతి అనగా నోవహు గారు. అయ్యగారు తెలియజేసిన మాట ఏంటంటే ప్రజలందరిలో నీతిమంతుడంట. ప్రజలందరిలో నీతిమంతుడు. భార్య కంటే నీతిమంతుడు, కుమారుల కంటే నీతిమంతుడు, కోడండ్ర కంటే నీతిమంతుడు అని చెప్పారు. తన భార్య బిడ్డలనంట తన నీతిలో చేరనివ్వలేదు అన్నారు అయ్యగారు. తన భార్య బిడ్డలను కూడా తన నీతిలో చేరనివ్వలేదు. ఎందుకంటే తన నీతి పాడవుతుందని అని చెప్పారు. దేవుని బిడ్డలారా, దైవజనులు దేవదాసయ్య గారు ఒక పాఠములో నోవహు గారి గురించి 2 మాటలు చెప్పారు. పగలంతా బోధ చేసేవారంట. అమ్మ పగలంతా నోవహు గారు ఏం చేసేవారు? బోధ. అలాగే రాత్రంతా విజ్ఞాపన చేసేవారు అన్నారు. పగలంతా బోధ, రాత్రంతా విజ్ఞాపన ప్రార్థన చేసేవారంట. నోవహు గారు తన ఎదుట తాను నీతిమంతుడు. ఎవరి ఎదుటంట? తన ఎదుట తాను నీతిమంతుడు. అలాగే తన మనస్సాక్షి ఎదుట నీతిమంతుడు. అలాగే దేవుని ఎదుట కూడా నీతిమంతుడు. మా అందరికి అర్థమవుతుందా? తన ఎదుట తాను నీతిమంతుడు, తన మనస్సాక్షి ఎదుట నీతిమంతుడు, అలాగే దేవుని ఎదుట కూడా నీతిమంతుడు. మనందరం కూడా దేవుని ఎదుట, మనుషుల ఎదుట, మన ఎదుట మనం ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. అయ్యగారు 2 మాటలు చెప్పారు. దైవజనులు 2 మాటలు తెలియజేశారు. నమ్మటమే నీతి, నడవటమే నీతి అని చెప్పారు. చెప్పండి, నమ్మటమే నీతి, నడవటమే నీతి అని చెప్పారు. దేవుని బిడ్డలారా, అయ్యగారు బోధల్లో నుంచి కొన్ని మాటలు మీకు నేను తెలియజేస్తున్నాను. దేవుడంట నీతిమంతుడైన నోవహు గారిని పిలిచి ఒక నివాసం ఏర్పాటు చేయించారు. ఏంటా నివాసం? మీ అందరికి తెలుసుగా, చెప్పండి. ఓడ. కనుక దేవుడంట ఓడ నిర్మించు అని చెప్పారు, ఓడ కట్టమని చెప్పారు. ఇప్పుడు ప్రజల వద్దకెళ్ళి అందముగా అరిచాడంట. ఓడ కట్టమని చెప్పారు. ఓడ నిర్మిస్తూ నోవహు గారంట ప్రజల యొద్దకెళ్ళి అందముగా అరిచాడంట. అయ్యగారు కొన్ని మాటలు చెప్పారు. ఎలా బోధ చేశాడో మీకు చెప్తున్నాను. ఓ జనమా, ఇదిగో ఓడ అన్నారంట, ఇదిగో నీరు అన్నారంట, ఇదిగో నివాసం, ఇదిగో ప్రళయం, జల ప్రళయం రానయ్యుంది అని చెప్తున్నారు. ఇదిగో ప్రవాహము, ఇదిగో జీవము, ఈ ఓడలోకి వస్తే మీకు జీవము అని చెప్తున్నారు. ఇదిగో నాశనము, ఓడలోకి రాకపోతే నాశనము అని చెప్తున్నారు. ఇదిగో ప్రయాణం, రండి రండి అని 120 సంవత్సరాలు అరిచాడంట. అమ్మ ఎన్ని సంవత్సరాలంట? 120 సంవత్సరాలు అరిచాడంట. దేవుని బిడ్డలారా, అయ్యగారు 2 మాటలు చెప్పారు. ఓడలోకి వచ్చిన వారికి సరదా,
ఓడ బయట ఉన్న వారికి వరద అన్నారు. ఓడలోకి వస్తే ఏంటంట? సరదా. ఓడ బయట ఉన్న వారికి వరద. దేవుని బిడ్డలారా, నోవహు గారు చెప్పిన మరొక మాట ఏంటంటే, దైవజనులు చెప్పిన మరొక మాట, ప్రవాహము పైన ప్రయాణం చేయుచున్న ఓడలోకి రండని అరిచాడంట. ప్రవాహం పైన ప్రయాణం చేయుచున్న ఓడలోకి రండి అని అరిచాడంట నోవహు గారు. కనుక ఎవ్వరు ఆయన అరుపులు ఏం చేయలేదంట, లక్ష్య పెట్టలేదు. ఎవ్వరు ఆయన అరుపులు లక్ష్య పెట్టలేదు. కనుక వారు అనుకున్నారంట, రోజు వచ్చే నోవహే కదా అనుకున్నారంట. ఏమనుకున్నారు చెప్పండి? రోజు వచ్చే నోవహే కదా, రోజు అరిచే అరుపులే కదా, ఈ అరుపులతో మనకు పని లేదు అనుకున్నారంట. ఈ అరుపులతో మనకి పని లేదు, అతని నోరు నొప్పి వచ్చే వరకు అరవనివ్వండి, అతడే పోతాడు అనుకున్నారంట. దేవుని బిడ్డలారా, ఎవ్వరు ఆ అరుపు లక్ష్యము చేయలేదంట. ఈరోజు కూడా సేవకులు బోధ చేస్తున్నారు, బైబిల్ మిషన్ అనే ఓడలోకి రండి అని బోధ చేస్తున్నారు. కనుక ఇప్పుడు దేవుడు అన్నారంట, నోవహు మనుషులు రాలేదు గనక పక్షులను జంతువులను పిలవమన్నారు. మనుషులు రాలేదు గనక ఎవరిని పిలవమన్నారు ఓడలోకి? పక్షులను జంతువులను పిలవమన్నారంట. దేవుని బిడ్డలారా, నోవహు ఎందుకు అరిచాడో వారికి తెలియదు, తెలుసుంటే వచ్చేవారే అన్నారు. కనుక జల ప్రళయం వచ్చినప్పుడు చూడవచ్చులే అనుకున్నారంట. ఏమనుకున్నారంట? జల ప్రళయం వచ్చినప్పుడు చూడవచ్చులే అనుకున్నారంట. కనుక దేవుని బిడ్డలారా, దైవజనులు దేవదాసయ్య గారు చెప్పిన మరొకొన్ని మాటలు కూడా మీకు తెలియజేస్తున్నాను. దేవుడు ఓడ తలుపు మూసివేశారు. నీటి ప్రవాహం భూమి మీద పెరిగిందంట. మునిగిపోతున్న ప్రజలందరికీ నోవహు చేత నిర్మించబడిన ఓడ కనబడుతుందంట. అందరంట ఈదుకుంటూ వచ్చారంట. ఎక్కడికి? అర్థమవుతుంది అందరికీ? ఎక్కడికి ఈదుకుంటూ వచ్చారు? ఓడ దగ్గరికి ఈదుకుంటూ వచ్చారంట. నోవహు, ఈ జలప్రళయంలో మేము చనిపోతున్నాము గనక తలుపులు తీయని అరిచారంట. తలుపులు తీయమని అరిచారు. దేవుని బిడ్డలారా, అయ్యగారు కొన్ని మాటలు చెప్పారు, చాలా గట్టిగా అరిచారంట. ప్రాణం పోయే వరకు అరిచారు అని చెప్పారు దైవజనులు దేవదాసయ్య గారు. 120 సంవత్సరాలు నోవహు గారు ఏం చేశారు? ఎవరు మాట్లాడటల్లా, 120 సంవత్సరాలు అరిచారు. ఆ అరుపు ఎవరు ఏం చేయలా? ఎవరు లక్ష్యం చేయలా. ఇప్పుడు వీరేం చేస్తున్నారు? చాలా గట్టిగా అరిచారు. ప్రాణం పోయే వరకు అరిచారు. కానీ అరుపులన్నిటికీ ఫలితము లేకపోయింది అని దైవజనులు తెలియజేశారు. ఎందుకంటే నోవహు అరుపు వారేం చేయలా? లక్ష్యము చేయలేదు. కనుక అయ్యగారు చెప్తూ ఏమన్నారంటే, ఈ నిర్లక్ష్యమనే గుణము విశ్వాసికి తగదు అని చెప్పారు. విశ్వాసికి ఏముండకూడదు? నిర్లక్ష్యము ఉండకూడదు అని చెప్పారు. కనుక నోవహు కాలములో నెఫీలులు అనే వాళ్ళు ఉన్నారంట. ఎవరు చెప్పండి? ఆదికాండం 6వ అధ్యాయం 4వ వచనం, ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉండిరి. ఎవరు చెప్పండి? నెఫీలులు. వీళ్ళ గురించి మీకు కొన్ని మాటలు చెప్తాను. దైవజనులు దేవదాసయ్య గారు నోవహు దినములు అని చెప్తూ నెఫీలుల గురించి చెప్పిన కొన్ని మాటలు మీకు చెప్తాను. ఒకటి,
దీర్ఘదేహం గలవారు. అందరు గమనిస్తున్నారా? జాగ్రత్తగా దైవజనుని మాటలు బహుశ్రద్ధగా జాగ్రత్తగా వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ నెఫీలులు వీరు దీర్ఘదేహము గలవారు అంటే ఆజానుబాహులు, ఎర్రని రంగు గలవారు రెండవది. మూడవదిగా మిగుల అందమైన వారంట నెఫీలులు. నాలుగవది చురుకైన వారు. ఎవరంట వీళ్ళు? చురుకైన వారు. ఐదవది చాకచక్యము గలవారు. ఎవరంట? నెఫీలులు చాకచక్యం గలవారు. ఆహారం కొరకు కష్టపడి సంపాదన చేయగలవారు. ఆరవది ఏడవది మంచి తెలివైన వారు. కానీ అయ్యగారు చెప్తూ ఏమన్నారంటే అయినప్పటికీ వారు దేవుని నమ్మని వారు. అమ్మా, ఎన్ని ఉన్నాయో చూడండి, ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో చూడండి. అయినా వారు దేవుని నమ్మని వారు. ఎనిమిదవది నాస్తికులు. తొమ్మిదవది దుష్టాలోచన పరులంట నెఫీలులు. అయ్యగారు చెప్తూ ఏమన్నారంటే స్త్రీలు పురుషులు అలాంటి వారే, దుష్టాలోచన పరులు అని చెప్పారు. పదవది అనేక పాపములలో ఊరిన వారంట. అనేక పాపాలలో ఎలా ఉన్నారంట? ఊరిన వారు. ఊరటం అంటే అనేక పాపములలో ఊరిన వారు. 11వ మాట వారున్న చోటునే చెరువులు, బావులు, నదులు త్రవ్వుకునేవారు. 12వ మాట అసహ్యముగా ఉండే పాపాలు వెచ్చలవిడిగా చేసేవారంట నెఫీలులంటే. అమ్మా, అలాగే 13వ మాట ఎవరైనా గద్దిస్తారేమోనని భీతి భయము లేని వారంట. ఈరోజు అనేకులు ఎలా ఉంటున్నారంటే ఎవరైనా గద్దిస్తారేమోనని భీతి భయము లేని వారుగా ఉంటున్నారు. అలాంటి వారు దిద్దుకోవాలి. అలాగే 14వ మాట వారు ఎల్లప్పుడూ సృష్టి మీద, తమ బాహుబలం మీద, తమ జ్ఞానం మీద ఆధారపడేవారు ఈ నెఫీలులు. ఇంకా 15వ మాట గొర్రెల మందలు గలవారు. 16వ మాట విస్తారంగా పాలు త్రాగేడివారు. విస్తారంగా ఏం తాగుతారంట? పాలు తాగేవారు. 17వ మాట మాంసం విస్తారముగా తినేవారంట. మనలా కాదు, మాంసం ఎలా తింటారు చెప్పాలమ్మా? విస్తారంగా తినేవారంట. వారెవ్వరూ నోవహు గారు నిర్మించిన ఓడ ఎక్కలేదు అన్నారు అయ్యగారు. అమ్మా, నోవహు నిర్మించిన ఓడ ఎక్కలేదు. జీవరాశులు ఎక్కాయి కానీ మనుషులు ఓడెక్కలేదంట. అలాంటి నెఫీలుల మధ్య నోవహు గారు ఎలా ఉన్నారంటే నీతిగా ఉన్నారు. మనము కూడా ఈ లోకములో ఎలా ఉండాలి? నీతిగా మనందరం ఉండాలి. పెళ్లి కుమార్తె లక్షణం నీతి అని మీ అందరికీ నేను వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే పెళ్లి కుమార్తెకు ఉండవలసిన 3వ లక్షణం విశ్వాసము. అందరు చెప్పండి అమ్మా, విశ్వాసం. దైవజనులు దేవదాసయ్య గారు చెప్తూ ఏమన్నారంటే ఇది చాలా కష్టం అన్నారు. భక్తి కంటే, నీతి కంటే కష్టమైనది ఏంటి? విశ్వాసం. ఏ విద్యైనా నిలబెట్టుకోవచ్చు కానీ విశ్వాసం నిలబెట్టుకొనుట కష్టము అని దైవజనులు ఒక ప్రసంగములో తెలియజేశారు. కనుక అయ్యగారు చెప్తూ ఏమన్నారంటే భక్తి నీతి కలిగి ఉండండి, విశ్వాసాన్ని కాపాడుకోండి అని చెప్పారు. అమ్మా, భక్తి నీతి కలిగి ఉండాలా? ఏం కాపాడుకోవాలి? మీ విశ్వాసాన్ని కాపాడుకోండి అని చెప్పారు. కనుక నోవహు గారి తర్వాతంట భూమి మీద అవిశ్వాసం, అంధకారం ఆవరించి ఉంది అన్నారు అయ్యగారు. నోవహు గారి తర్వాత భూమి మీద అవిశ్వాసం, అంధకారం ఆవరించి ఉందంట.
దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు అబ్రహాము గారిని పంపారు. ఎవరని చెప్పండి? విశ్వాసము అంటే అబ్రహాము గారు. విశ్వాసం అంటే చెప్పండి, అబ్రహాము గారు. దేవుని బిడ్డలారా, 2 మాటలు చెప్పారు అయ్యగారు. అవిశ్వాసుల మధ్య విశ్వాసిగా, అంధకారం మధ్య నక్షత్రము వలె అబ్రహాము గారిని పంపించారంట. 2 మాటలు చెప్తారా? అవిశ్వాసుల మధ్య విశ్వాసిగా, అంధకారం మధ్య నక్షత్రము వలె అబ్రహాము గారిని పంపించారంట. దైవజనులు దేవదాసయ్య గారు చెప్పారు, దేవుడు వెతకగా కల్దీల మధ్యలో కల్తీ లేని అబ్రహాము దొరికారు అన్నారు. అబ్రహాము గారులో ఏం లేదంట అమ్మా, ఏం లేదంట. ఇప్పుడు మనం ఏది కొనాలన్నా అన్నిట్లో ఏముంది? అన్నీ కల్తీనే. కానీ అబ్రహాము గారులో ఏం లేదంట, కల్తీ లేదంట. దేవుడు భూలోకాన్ని చూచాడంట. భూలోకమంతా ఒక పొలంలా కనపడిందంట. అందులో అబ్రహాము గారు దాచబడిన ధనములా కనబడ్డారు అని దైవజనులు దేవదాసయ్య గారు తెలియజేశారు. ఎలా కనబడ్డారంట? అబ్రహాము గారు దాచబడిన ధనములా కనబడ్డారంట. కనుక అబ్రహాము గారు దైవజనులు చెప్తూ ఈ ప్రసంగంలో ఏమన్నారంట? అబ్రహామా, ఆగు అంటే ఆగాడంట. అమ్మ, ఆగు అంటే ఆగాడు. నడు అంటే నడిచాడు. ఇంకా సాగు అంటే సాగాడు. నడు అంటే నడిచాడు, ఆగు అంటే ఆగారు, సాగు అంటే సాగారు. అలాగే అన్నీ జరిగించాడు అన్నారు అయ్యగారు. అన్నీ జరిగించారంట. నేను చూపించే దేశానికి వెళ్ళు అంటే ఏం చేశారు? ప్రశ్న కూడా వేయలేదు. దైవజనులు దేవదాసయ్య గారు చెప్పారు, జ్ఞానమునకు ప్రశ్న ఉండును గాని విశ్వాసమునకు ప్రశ్నలుండవు అన్నారు. అమ్మ, విశ్వాసానికి ఏముండవంట? మీరెవరు మాట్లాడటల్లా. విశ్వాసానికి ఏముండవు? ప్రశ్నలుండవు. కనుక అయ్యగారు చెప్తూ ఏమన్నారంటే, దేవుని చేతిలో కీలు బొమ్మ వలె ఉన్నాడంట అబ్రహాము గారు. ఎలా ఉన్నారంట? దేవుని చేతిలో కీలు బొమ్మ వలె ఉన్నారంట. మనందరం ఎలా ఉన్నామో? దేవుని చేతిలో కీలు బొమ్మ వలె మనందరం కూడా ఉండాల. కనుక మనుషుల చేతిలో కీలు బొమ్మల వలె ఉండక దేవుని చేతిలో కీలు బొమ్మ వలె ఉండాలి. కనుక అయ్యగారు చెప్తూ ఏమన్నారంటే, విశ్వాసమును బట్టి విజయము అన్నారు. మనకి విజయం ఎలా వచ్చిద్ది అమ్మా? విజయం ఎలా వచ్చిద్ది? విశ్వాసం బట్టి. కనుక విశ్వాసము లేకపోతే దైవజనులు దేవదాసయ్య గారు ఒక మాట చెప్పారు, విశ్వాసము లేకపోతే అసలు ప్రార్థనే చెయ్యొద్దు అన్నారు. అసలు ఏం చెయ్యొద్దంట అమ్మ? ఏం లేకపోతే? విశ్వాసము లేకపోతే. కనుక మనం ప్రార్థన ఎలా చేస్తున్నామో, విశ్వాసం లేకపోతే అసలు ప్రార్థనే చేయవద్దు అన్నారు. దేవుని బిడ్డలారా, విశ్వాసానికి గుడ్డితనం అని అయ్యగారు పేరు పెట్టారు. విశ్వాసానికి ఏం పేరు పెట్టారంట? గుడ్డితనం అని పేరు పెట్టారు. అంటే రానివి వచ్చునని నమ్మాలి. విశ్వాసం అంటే ఏంటి? రానివి వచ్చునని నమ్మాలి. కనుక గుడ్డితనం అని పేరు పెట్టారు. ఇంకో మాట దైవజనులు చెప్తూ ఏమన్నారంటే, రాతి విశ్వాసము గలవారు వేటికి ఉలకరు పలకరు స్థిరులై ఉంటారు అని చెప్పారు. వేటికి ఉలకరు పలకరు స్థిరులై ఉంటారు అని చెప్పారు. కనుక మనందరికి ఏముండాలి అమ్మ? చెప్పాలి. ఏముండాలి? విశ్వాసం ఉండాలి.
ఒక భక్తుడు ఇలా అన్నాడు, విశ్వాసము శ్వాస వంటిది అన్నారు. విశ్వాసం ఎలాంటిదంట? శ్వాస. అమ్మ, విశ్వాసం ఎలాంటిది? శ్వాస. ఇంకో మాట కూడా ఒక భక్తుడు ఇలా చెప్పారు, విశ్వాసము క్రైస్తవునికి తల్లి వేరు వంటిది అన్నారు. విశ్వాసం అంట క్రైస్తవునికి ఎలాంటిది? తల్లి వేరు వంటిది అని చెప్పారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు దాకా ఎన్ని మాటలు అయ్యాయి అమ్మా? భక్తి, నీతి, విశ్వాసం. 4వ మాట విజ్ఞానం. అందరు చెప్పండి, 4వ మాట ఏంటి? విజ్ఞానం. విజ్ఞానం అనగా భక్తుడైన లూకా గారు రాసిన అపోస్తలుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం, స్తెఫను గారు మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును వారు ఎదిరింపలేకపోయిరి. మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అంటే స్తెఫను గారికి ఏముంది అమ్మా? చెప్పండి అమ్మా, స్తెఫను గారికి ఏముంది? విజ్ఞానం ఉంది. పెళ్లి కుమార్తెలకు ఏముండాలి? పెళ్లి కుమార్తెలు అంటే ఎవరు పెళ్లి కుమార్తెలు అంటే? అందరూ అనండి, మనమే అనండి, మేమే అనండి. కనుక స్తెఫను గారి గురించి మీకు ఒక 7 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటిగా విశ్వాసి. స్తెఫను గారు విశ్వాసి. 2వ మాట సన్నిధి పరుడు. అమ్మ, స్తెఫను గారు ఎవరంట? చెప్పాలి, సన్నిధి పరుడు. దైవజనులు చెప్పిన ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను. సన్నిధి చేసేవారి వరస సజీవుల వరస అన్నారు అయ్యగారు. సన్నిధి చేసేవారు వరస ఏ వరస అంట? సజీవుల వరస. కనుక స్తెఫను గారు సన్నిధి పరుడు. 3వది ఆత్మపూర్ణుడు. 4వది బలముతో జ్ఞానముతో నిండినవాడు. ఎవరు చెప్పండి? స్తెఫను గారు బలముతో జ్ఞానముతో నిండినవాడు. అపోస్తలుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. అలాగే 5వది వాక్యమును బోధించువాడు స్తెఫను గారు. 6వది దేవదూత వంటి ముఖము గలవారు. దేవదూత వంటి ముఖము గలవారు. 7వదిగా దైవ లక్షణములు కలిగినవాడు స్తెఫను గారు. అమ్మ, ఏం కలిగి ఉన్నాడంట? దైవ లక్షణాలు కలిగి ఉన్నాడంట. గనక స్తెఫను అనగా అర్థం కిరీటం. అమ్మ, స్తెఫను అంటే అర్థం ఏంటి? స్తెఫను గారు అనగా అర్థము కిరీటం. కనుక విజ్ఞానము గురించి దైవజనులు దేవదాసయ్య గారు చెప్పారు. రాకడ గూర్చిన సంగతులన్నీ పూర్తిగా తెలుసుకొనుట. ఏం తెలుసుకోవాలి మనందరం అమ్మా? ఏం తెలుసుకోవాలి? రాకడ గూర్చిన సంగతులన్నీ తెలుసుకోవాలంట. దైవజనులు దేవదాసయ్య గారు చెప్పారు, 1,00,000 మర్మాలు తెలుసుకున్నా రాకడలో వెళ్ళలేకపోతే 0. చెప్పండి, 1,00,000 మర్మాలు తెలుసుకున్నా రాకడలో వెళ్ళలేకపోతే 0. మనందరం రాకడలో వెళ్ళలేకపోయామంటే ఏంటి? 0. కనుక విజ్ఞానం ఎలా వచ్చింది? బైబిలు ధ్యానం చేస్తే మనకేమొచ్చింది? విజ్ఞానం వచ్చింది. కనుక మీకు కొన్ని మాటలు చెప్తాను, అందరూ కూడా బాగా వినండి. దైవజనులు దేవదాసయ్య గారు బైబిలు గ్రంథం గురించి 3 మాటలు చెప్పారు. కంటికి దీపం, ఇంటికి వెలుగు, పంటికి మేత అని చెప్పారు. అమ్మా, కంటికి దీపం, ఇంటికి వెలుగు, పంటికి మేత. అలాగే
మరికొన్ని మాటలు మీకు చెప్తాను. మార్టిన్ లూథర్ గారు అన్నారు, బైబిలు గ్రంథం గొర్రెల మందకి పచ్చిక బయలు వంటిది అని చెప్పారు. బైబిలు గ్రంథం అంట, అమ్మ గమనిస్తున్నారా, బైబిలు గ్రంథం గొర్రెల మందకి పచ్చిక బయలు వంటిది అని చెప్పారు. అలాగే బైబిలు మానవునికి నివాసముండే గృహం వంటిది అన్నారు. బైబిల్ ఎలాంటిది అంటే ఒక గుడారం వంటిది అని అయ్యగారు చెప్తున్నారు. అలాగే బైబిలు ఒక హస్తభూషణం అన్నారు దైవజనులు దేవదాసయ్య గారు. అమ్మ బైబిల్ ఏంటంట, ఒక ఎవరు మాట్లాడటల్లా మీరు, బైబిల్ ఒక హస్తభూషణం అని చెప్పారు. ఇంకో మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను, బైబిలు పక్షికి గూడు వంటిది. అమ్మ చెప్పండి, బైబిల్ ఏంటంట, పక్షికి గూడు. పక్షికి ఏముండాలా, ఏముండాలి, పక్షికి గూడు ఉండాలి. బైబిల్ ఏంటి, పక్షికి గూడు ఎంత ముఖ్యమో మనకు కూడా బైబిలు అంత ముఖ్యం అన్నమాట. దైవజనులు దేవదాసయ్య గారి కాలంలో 1942 సంవత్సరంలో ఒక ఆయనంట, ఈ వృద్ధుని దగ్గర ఉంటే ఏమొస్తుంది అని దేవదాసయ్య గారిని విడిచిపెట్టి వెళ్ళారంట. ఈ వృద్ధుని దగ్గర ఉంటే ఏమొస్తుందని ఒక ఆయన బయటికి వెళ్ళారంట. కనుక ఆ తర్వాత ఆయన పశ్చాత్తాపపడి కొన్ని సంవత్సరాల తర్వాత అన్న మాట ఏంటంటే, నేను గూడు లేని వాడినైపోయాను అన్నాడంట. మరణాత అయ్యగారిని ఈ వృద్ధుని దగ్గర ఉంటే ఏమొచ్చిద్దని వెళ్ళిపోయిన ఆయన ఏమన్నారు చెప్పండి, నేను గూడు లేని వాడినైపోయాను అన్నారు. కనుక మనందరం బైబిల్ మిషన్ని, దైవజనుని, సంఘాన్ని ఎప్పుడు కూడా, బేతేలు గృహాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు అని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అయ్యగారు చెప్పారు, ఏ సంఘం తమ కాపరికి లోబడును ఆ సంఘం వర్ధిల్లును అని చెప్పారు. మనం వర్ధిల్లాలంటే ఏం చేయాలా, అమ్మ ఎవరు మాట్లాడటల్లా, ఏం చేద్దాం, వర్ధిల్లాలంటే కాపరికి లోబడాలి. బైబిలు గ్రంథం చేపకు నీటి మడుగు వంటిది. ఎలాంటి చెప్పండి, చేపకు నీటి మడుగు లాంటిది. నీటి మడుగు లేకపోతే చేప ఏమైద్ది అమ్మా, ఏమైద్ది, నీటి మడుగు లేకపోతే చేప బ్రతికిద్దా? అలా బైబిల్ కూడా మనం చదవాలి. కనుక అయ్యగారు మేఘములోకి వెళ్ళలేని వారు ఎవరనగాని ఒక ప్రసంగం చేస్తూ ఒక మాట చెప్పారు, 7 మాటలు చెప్పారు. అందులో ఒక మాట ఏంటంటే, కొందరు సరిగా బైబిల్ చదవకపోవటం వల్ల మేఘంలోకి వెళ్ళలేరు అని చెప్పారు. కొందరు సరిగా బైబిల్ చదవకపోవటం వల్ల మేఘములోకి వెళ్ళలేరు అని చెప్పారు. మీరు బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేయట్లేదా, చదవటం లేదా, మేఘంలోకి వెళ్ళలేరు అని అయ్యగారి మాటగా మీకు తెలియజేస్తున్నాను. దైవజనులు దేవదాసయ్య గారు చెప్పారు, దైవ గ్రంథం చదివితే దైవ రూపం వస్తుంది అన్నారు. అమ్మా దైవ గ్రంథం చదివితే ఏ రూపం వచ్చిద్దంట చెప్పాలి, ఏ రూపం వచ్చిద్దంట, దైవ రూపం వచ్చిద్ది. దైవజనులు దేవదాసయ్య గారు ఒక మాట చెప్పారు, బైబిలు ప్రభు రూపములో ఒక రూపం అన్నారు. మీరందరూ చెప్తే వినాలనిపిస్తుంది నాకు, చెప్తారా? బైబిలు ప్రభు రూపములో ఒక రూపం అన్నారు. కనుక ఇంకో మాట దైవజనులు దేవదాసయ్య గారు ఏమన్నారంటే, బైబిలు కాల్చేసిన, చింపేసిన బైబిలు గౌరవం తగ్గదు అన్నారు. బైబిలు కాల్చేసిన, చింపేసిన బైబిలు గౌరవము తగ్గదు.
అలాంటి బైబిలు గ్రంథం చదివితేనే మనకేమొచ్చిద్ది? చెప్పాలమ్మా, ఏమొచ్చిద్ది? విజ్ఞానం వచ్చింది. విజ్ఞానం రావాలంటే మనందరం ఏం చేయాలా? అయ్యగారు చెప్పారు, దైవజనులు దేవదాసయ్య గారు చెప్పిన మాట, ప్రతిరోజంట మనం కడుపు నిండా బైబిలు చదవాలి అన్నారు. ఎలా చదవాలంట బైబిలు? మనం భోజనం ఎలా చేస్తాం అమ్మా? ఎలా చేస్తాం భోజనం? కడుపు నిండా భోజనం చేస్తాం. అలాగే మనం కూడా తృప్తి కలిగే వరకు మనం ఏం చదవాలా? బైబిలు గ్రంథాన్ని చదవాలి. అలాగే ఐదో మాట విన్నపము. అమ్మ, ఐదో మాట చెప్పండి, విన్నపం. కనుక పెళ్లి కుమార్తెకు ఉండాల్సిన 5వ లక్షణం విన్నపం. అంటే ప్రార్థించవలసిన సంగతులన్నీ ప్రార్థించవలెను. ప్రార్థన చేయాల్సిన సంగతులన్నీ ఏం చేయాలా? ప్రార్థన చేయాల. దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, నేను చేయవలసిన ప్రార్థనలన్నీ చేసి ముగించానన్నారు. మనందరం ఏం చేద్దాం అమ్మా? మనం కూడా ఏం చేయాలి? విన్నపము అనే లక్షణం మనలో ఉండాలి. అంటే ప్రార్థించవలసిన సంగతులన్నీ ప్రార్థించాలి, ప్రార్థించి ముగించాలి. దేవుని బిడ్డలారా, దైవజనులు చెప్పిన ఒక మాట మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. రాకడ కల ఒక్క క్షణమైనా తప్పిపోకూడదు అన్నారు దైవజనులు దేవదాసయ్య గారు. అమ్మా, రాకడ కల అంట ఒక్క క్షణమైనా ఏం కాకూడదు అమ్మా? తగ్గిపోకూడదు, తప్పిపోకూడదు. అలా తప్పిపోతే రెప్పపాటుకు దూరమవుతాము అన్నారు. అలా తప్పిపోతే రాకడ కల ఒక్క క్షణమైనా తప్పిపోతే రెప్పపాటుకు దూరమవుతాము. గనక మనందరం కూడా రాకడ కలగలిగి ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, అయ్యగారు చెప్పిన ఒక మాట ఏంటంటే, మనం 2వ రాకడకు వెళ్ళుటకు అన్నా కంటే ఎక్కువ ప్రార్థన చేయాలంట. అమ్మా, ఏం చేయాలి చెప్పండి? మనం 2వ రాకడలో వెళ్ళుటకు అన్నా కంటే ఎక్కువ ప్రార్థన చెయ్యవలెను అని దైవజనులు దేవదాసయ్య గారు చెప్పారు. అన్న సమూయేలుగా రాసిన మొదటి గ్రంథములో 1వ అధ్యాయంలో ఏడుస్తూ ప్రార్థన చేసింది. బహుగా ఏడుస్తూ ప్రార్థన చేసింది, కన్నీటితో. మనం కూడా అలా ప్రార్థన చేయాల. అన్నా కంటే ఎక్కువ ప్రార్థన చేస్తున్నారా? చేయపోతే మనం మేఘం ఎలా ఎక్కుతాం? కనుక ఈ మోక్ష మార్గోపదేశ సభలకు వచ్చిన వారు విన్నపం అనే లక్షణం ఉండాలి. పెళ్లి కుమార్తె అంతస్తు అని, ఎస్తేరు రాణి అంతస్తు అని అయ్యగారు 4 మాటలు చెప్పారు. ఎస్తేరు రాణి అంతస్తు అని 4 మాటలు చెప్పారు. మొదటి మాట, బైబిలు బాగా చదివిన వారు. ఎవరు చెప్పండి? పెళ్లి కుమార్తె అంతస్తు బైబిలు బాగా చదివిన వారు. 2వది, సేవ బాగా చేసిన వారు. 3వది, ప్రార్థన బాగా చేసిన వారు. ప్రార్థన బాగా చేసిన వారు. 4వది, శ్రమలు బాగా అనుభవించిన వారు. కనుక ఈ 4 అనుభవాలు ఉంటే వారెవరు? పెళ్లి కుమార్తె అంతస్తులో ఉంటారు. 4 అనుభవాలు చెప్తారా? బైబిలు బాగా చదివినవారు, సేవ బాగా చేసినవారు, ప్రార్థన బాగా చేసినవారు, శ్రమలు బాగా అనుభవించినవారు. వీరు ఏ అంతస్తు అంట? పెళ్లి కుమార్తె అంతస్తు. 6వ మాట, విధేయత. పెళ్లి కుమార్తెకు ఉండాల్సిన 6వ లక్షణం విధేయత. అంటే తండ్రి చెప్పిన ప్రకారం చేయుట. మన మూల వాక్యం ఏంటి?
ఆయన మీతో చెప్పునది చేయుడి. కనుక విధేయత మనందరిలో ఏముండాలి? విధేయత ఉండాలి. దైవజనులు దేవదాసయ్య గారు పెళ్లి కుమార్తె హారము విధేయత అన్నారు. అమ్మ చెప్పండి, పెళ్లి కుమార్తెకు ఉండవలసిన హారం ఏంటంట? విధేయత. ఇప్పుడు నేను చెప్పే ఈ లక్షణాలన్నీ ఒక్కొక్క హారం అన్నమాట, ఒక్కొక్క ఆభరణం. ఎంతమందికి ఆభరణాలు ఉన్నాయో అమ్మా, ఈ హారాలు ఎంతమందికి ఉన్నాయో మనమే పరీక్ష చేసుకుందాం. విధేయత పెళ్లి కుమార్తెకున్న ఒక హారం. దేవుని బిడ్డలారా, రూతమ్మ గారి గురించి ఒక 7 మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. వినుటలో విధేయత. రూతమ్మలో ఏముందంట? వినుటలో విధేయత, పనిలో విధేయత. పని చేయటానికి ఎవరు సెలవు అడిగారు? రూతమ్మ గారు. అమ్మా, అత్తగారి సెలవు అడిగారు. పనిలో విధేయత, పరిగా ఏరుకొనుటలో విధేయత, ఇంకా బోయజు ఎడల విధేయత, ఇంకా అంటే తల వంచి సాగిలపడి ఏమి తెలిసిన ఎడల కటాక్షముంచితివని అడిగింది రూతమ్మ గారు. 5వది, బోయజు పాదముల యొద్ద పండుకొనుటలో విధేయత. 6వది, ఆహారం సిద్ధపరుచుకొనుటలో విధేయత. 7వది, వివాహములో విధేయత. మనందరికీ ఏముండాలా? రూతమ్మ గారిలాగా విధేయత ఉండాలి. విధేయత ఉంటేనే మనందరం పెళ్లి కుమార్తెలు. విధేయత లేకపోతే చెప్పాల, విధేయత లేకపోతే పెళ్లి కుమార్తెలం కాలేం. 7వ మాట వినయము. అందరు చెప్పండి, 7వ మాట ఏంటి? వినయం. పరమార్థ జ్ఞాని అయిన యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం. యోహాను గారు ఈ వచనంలో దూత పాదముల ఎదుట నమస్కరించారు. అమ్మ, ఏం చేశారంట? దూత పాదముల ఎదుట నమస్కరించారంట. ఈ అధ్యాయములో తగ్గింపు స్థితి ఉంది. ఏముంది చెప్పండి? అందరు చూస్తున్నారా? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 8, 9 వచనాలు. తగ్గింపు స్థితి ఉంది. ఈ అధ్యాయములో 3 మాటలు దైవజనులు చెప్పారు. ఒకటి, పాదముల ఎదుట. ఒకటేంటి అమ్మ? పాదముల ఎదుట. వెనకాల కూర్చున్నవారు దయచేసి గమనించండి. పాదముల ఎదుట. 2వది, నమస్కారం చేయుట. 3వది, సాగిలపడుట. యోహాను మనస్సంట ఈ 3 కనబడుతుంది అన్నారు దైవజనులు దేవదాసయ్య గారు. ఆయన మనస్సు ఈ 3 కనబడుతుందంట. అప్పుడు దూత గారేమన్నారు? దేవదూత గారేమన్నారు? వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన మీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను. దేవునికే నమస్కారము చేయుమని చెప్పాను. అంటే దైవజనులు దేవదాసయ్య గారు ఒక ముఖ్యమైన మాట చెప్పారు. పెళ్లి కుమార్తె అంతస్తు కోరుకొని వారెవరో వారు దూత చెప్పినట్లు వినయం కోరుకోవాలంట. అమ్మ, ఏం కోరుకోవాలంట? మీరు ఎప్పుడైనా వినయం కోరుకున్నారా? ఎవరు మాట్లాడటల్లా? అయ్యా చాలా సమయం అవుతుంది అనుకుంటున్నారా? ఏం కోరుకోవాలి? దూత గారు చెప్పినట్లు వినయం కోరుకోవాలి. కనుక వారే పెళ్లి కుమార్తె వరసలోని వారు అన్నారు. పెళ్లి కుమార్తె వరసలోకి రావాలంటే మనందరికి ఏముండాలా? వినయం ఉండాలి. అంటే దూత గారు 3 గొప్ప సంగతులు బలికారు అని
దైవజనులు దేవదాసయ్య గారు చెప్పారు. 1, నేను మీతో సహదాసుడను. 2, నాకు నమస్కారం వద్దు. 3, దేవునికే నమస్కారము చేయుము. దూతగారంట వినయంగా దాసుడనని చెప్పుకున్నారు. ఏం చెప్పుకున్నారంట? దాసుడను. మనం కూడా ఏమనుకోవాలా? ఏమనుకోవాలి చెప్పండి? దాసులం అనుకోవాలి. కనుక పై అంతస్తు గల దేవదూతకే అంత వినయం ఉంటే మనకెంత వినయం ఉండవలేను అన్నారు దేవదాసయ్య గారు. దూతగారు అంతస్తు అంట. పై అంతస్తు గల దేవదూతకే అంత వినయం ఉంటే మనకెంత వినయం ఉండాలి అని చెప్తూ అయ్యగారు అన్నారు, భక్తులైనా సరే వినయము లేకపోతే పెళ్లి కుమార్తె వరసలోకి రాలేరు అన్నారు. భక్తులైనా సరే వినయము లేకపోతే పెళ్లి కుమార్తె అంతస్తులోకి వరసలోకి రాలేరు. కనుక మనందరికి ఉండాల్సిన 7వ లక్షణం ఏం చెప్పండి? వినయం. 7వ లక్షణము వినయం. 8వ లక్షణం ఏమని చెప్పానమ్మా? ప్రేమ. 8వ లక్షణం చెప్పండి? ప్రేమ. అందరూ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయం చూడండి. 25వ అధ్యాయం చూస్తే అక్కడ బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. వాళ్ళు ఎంతమంది చెప్పండి? 5 ఎవరు? బుద్ధిగల కన్యకలు. 5 ఎవరు? బుద్ధి లేని కన్యకలు. కనుక దైవజనులు దేవదాసయ్య గారు కొన్ని మాటలు చెప్పారు. బుద్ధిగల కన్యకల కంట శ్రద్ధ ఉంది. ఏముందంట? శ్రద్ధ. బుద్ధిగల కన్యకలకు జాగ్రత్త ఉంది అన్నారు. ఏముందంట వాళ్ళకి? జాగ్రత్త. అలాగే దివిటీలతో పాటు సిద్ధెల్లో కూడా ఏం తీసుకెళ్ళారంట? నూనె తీసుకుని వెళ్ళారు. అయ్యగారు బుద్ధి లేని కన్యకల గురించి కూడా ఒక 7 మాటలు చెప్పారు. అందరూ గమనించండి. బుద్ధి లేని కన్యకల గురించి చెప్పిన 7 మాటలు ఏంటంటే ప్రేమ తగ్గింది అన్నారు. అమ్మ ఏం తగ్గిందంట? ఎవరు మాట్లాడటల్లా? ఏం తగ్గిందంట? ప్రేమ తగ్గిందంట. కనుక అంటే నూనె అంటే దైవజనులు దేవదాసయ్య గారు చెప్పారు ప్రేమ అన్నారు. నూనె అంటే ఏంటి? ప్రేమ. కనుక మత్తయి సువార్త 25వ అధ్యాయములో 7వ వచనం, అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కబరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనక మీ నూనెలో కొంచెము మా కీయుడని బుద్ధిగల వారిని అడిగిరి. కనుక ఏం తగ్గిందంట? నూనె తగ్గిందంట. నూనె అంటే దైవజనులు చెప్పారు ప్రేమ అన్నారు. మనకు కూడా ప్రేమ తగ్గితే యేసు ప్రభువారు ఒక ప్రవచనం చెప్పారు, ఒక రాకడ గుర్తు చెప్పారు. అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారును. ప్రేమ ఏమైద్దంట? చల్లారును. అలాగే ఇంకో మాట, ఎఫెసు సంఘానికంట ఏం తగ్గిందంట? ఏం తగ్గిందంట? ప్రేమ తగ్గిందంట. అలాగే బుద్ధి లేని కన్యకలకు ఏం తగ్గింది? ప్రేమ తగ్గింది. మనకు కూడా ప్రేమ తగ్గితే ఎవరి మీద? అయ్యగారు పాట రాశారు కదా, వరుని మీద ఉన్న ప్రేమ పెరగనిచ్చుచున్నది, తరగనీయకున్నది, వరుడనుచున్నది అని రాశారు. కనుక యేసు ప్రభు వారి మీద ఉన్న ప్రేమ పెరగాలి. ప్రేమ ఏం కావాలంట? పెరగాలి. ఇక్కడ బుద్ధి లేని కన్యకలకు ప్రేమ తగ్గింది. 2వది భక్తి తగ్గింది అన్నారు అయ్యగారు. ఏం తగ్గిందంట? భక్తి తగ్గిందంట. 3వది
అశ్రద్ధ పరులై ఉన్నారు అన్నారు. వారిలో ఏముంది? అశ్రద్ధ. సిద్ధెలలో నూనె తీసుకొని వెళ్ళలేదు, అశ్రద్ధ పరులై ఉన్నారు. 4వదిగా లోపము గలవారై ఉన్నారు. ఏమున్నాయంట? వాళ్ళలో లోపాలున్నాయి. 5వదిగా చిన్న లోటుంది అన్నారు. ఏముందంట? బుద్ధి లేని కన్యకల్లో చిన్న లోటుందంట. దైవజనులు దేవదాసయ్య గారు ఒక మాట చెప్పారు. చిన్న లోకాశ, చిన్న లోటున్న రాకడలో వెళ్ళలేము, జాగ్రత్త అన్నారు. చిన్న లోకాశ, చిన్న లోటున్న రాకడలో వెళ్ళలేము, జాగ్రత్త అని హెచ్చరించారు. కనుక చిన్న లోటుందంట. 6వది సిద్ధపడలేదు. ఏం కాలేదంట వాళ్ళు? అయ్యగారు చెప్తూ ఏమన్నారంటే 5 వెళ్ళలేదు, ఎందుకంటే సిద్ధపడలేదు అన్నారు. అమ్మ, ఎందుకంట సిద్ధపడలేదు? ఇదే వారిలో ఉన్న చివరి తప్పిదము అన్నారు. వారిలో ఉన్న చివరి తప్పిదం ఏంటంట? సిద్ధపడలేదు. కనుక మనందరం ఎలా ఉన్నామో మిమ్మల్ని సిద్ధపరచటానికే ఈ సభలు. అమ్మా, ఈ సభలు ఎందుకు చెప్పండి? మనల్ని రాకడకు సిద్ధపరచటానికి, మోక్షమునకు సిద్ధపరచటానికి. 7వదిగా రాకడ త్వరగాని నమ్మని వారు అని చెప్పారు. రాకడ త్వరగాని నమ్మని వారు. ఎంతమంది రాకడ త్వరగాని నమ్ముతున్నారో చేయెత్తండి. నేడే అని ఎంతమంది నమ్ముతున్నారు? రాకడ ఎప్పుడు? అందరూ నేడే అనండి. ఎప్పుడు రాకడా? నేడే. మనందరం ఎలా ఉండాలా అమ్మా? సిద్ధంగా ఉండాలి. అలాగే దేవుని బిడ్డలారా, మరొక లక్షణం, 9వ లక్షణం మనం ధ్యానం చేసుకుంటే పరిశుద్ధత. చెప్పండి, 9వ లక్షణం పరిశుద్ధత. గనక క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను. క్లుప్తంగా 2-3 మాటలు చెప్పి ముగిస్తాను. పరిశుద్ధత అనగా లోపల శుద్ధిగా ఉండుట. చెప్పండి, పరిశుద్ధత అంటే ఏంటమ్మా? లోపల శుద్ధిగా ఉండుటయే. దైవజనులు ఇంకో మాట చెప్పారు, శుద్ధి ఉంటేనే వృద్ధి ఉంటుంది అని చెప్పారు. శుద్ధి ఉంటేనే ఏముంటుందంట? వృద్ధి ఉంటుందంట. మనందరం వృద్ధిలోకి రావాలంటే మనకేముండాలా? శుద్ధి ఉండాల. అలాగే యోసేపు గారి గురించి దైవజనులు దేవదాసయ్య గారు ఒక మాట చెప్పారు, చాలా విలువైన మాట చెప్పారు. యోసేపు గారంట పాపుల మధ్య, విగ్రహారాధికుల మధ్య 25 సంవత్సరాలు ఉన్నాడంట. కానీ పాపమంటలేదు అన్నారు దేవదాసయ్య గారు. ఏమంటలేదంట అమ్మా? ఏమంటలేదు? పాపమంటలేదు. యోసేపు యొక్క సొంత గుణము పాపమునకు లొంగని గుణము అని చెప్పారు. పాపమునకు లొంగని గుణం పెళ్లి కుమార్తెకు ఉండాలి. ఏ గుణం ఉండాలి చెప్పండి మనకి? అమ్మ, పాపమునకు లొంగని గుణం ఉండాలి. కనుక అయ్యగారు చెప్తూ ఏమన్నారంటే, ఆవగింజంత చిన్న పాపముంటే వధువు సంగమునకు చేరుటెట్లు అన్నారు. ఎంత పాపం? ఆవగింజంత చిన్న పాపముంటే వధువు సంగమునకు చేరుటెట్లు అన్నారు. ఇంకో మాట అన్నారు, ఆవగింజంత చిరుపాపం లేకుండా వధువు సంగమునకు సిద్ధపడవలెను అన్నారు. అంత పాపం కూడా లేకుండా, ఆవగింజంత పాపం కూడా లేకుండా వధువు సంఘానికి మనం సిద్ధపడాలి. దేవుని బిడ్డలారా, అయ్యగారు చెప్పిన ఒక మాట ఏంటంటే, ఒక్కొక్క మనిషి అంట ఒక్కొక్క పాపాన్ని బట్టి ఆగిపోతారంట. మనలో పాపం ఉంటే ఏమైపోతాం? ఆగిపోతామంట. ఒక్కొక్క మనిషి చిన్న చిన్న లోటులను బట్టి ఆగిపోతారు అని చెప్పారు.
కనుక చిన్న లోటు లేకుండా, పాపము లేకుండా మనం ఉంటేనే మేఘం ఎక్కుతాం. ఈ దిద్దుబాటు నెలలో దిద్దుకొని రాకడకు సిద్ధపడాలి. 10వ మాట, పరిశుద్ధాత్మను పొంది ఉండాలి. ఇంకా 2 మాటలు ఉన్నాయి. పరిశుద్ధాత్మను పొంది ఉండాలి. దేవుని బిడ్డలారా, మనందరం పెళ్లి కుమార్తెలుగా మేఘం ఎక్కాలంటే ఏం పొంది ఉండాలి? పరిశుద్ధాత్మను పొంది ఉండాలి. దైవజనులు దేవదాసయ్య గారు చెప్పారు, పరిశుద్ధాత్మ మీదకొస్తే బలం, లోనికొస్తే వరం అన్నారు. మీ అందరికి ఏం కావాలా? బలం కావాలా, వరం కావాలా? అమ్మా అలసిపోయారు అందరూ. బలం కావాలా, వరం కావాలా? కనుక ఇంకో మాట కూడా చెప్పారు. కనుక పరిశుద్ధాత్మ పొందకపోతే ప్రసవేదన స్థితి రాదు. ప్రసవేదన స్థితి రాకపోతే పెళ్లి కుమార్తె అంతస్తు రాదు అన్నారు అయ్యగారు. పరిశుద్ధాత్మ పొందకపోతే ప్రసవేదన స్థితి రాదు. ప్రసవేదన స్థితి రాకపోతే పెళ్లి కుమార్తె అంతస్తు రాదు. మనందరం పెళ్లి కుమార్తె అంతస్తు రావాలంటే పరిశుద్ధాత్మను పొందాలి అని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కనుక మరొక మాట, ధైర్యము. 11వ మాట చెప్పండి, ధైర్యం. పెళ్లి కుమార్తెకి ఏముండాలి? అమ్మ ఏముండాలి? ధైర్యం. కనుక మీ అయ్యగారికి ఏముంది? రెవరెండ్ విజయ్ భాస్కరుడు అయ్యగారికి ధైర్యం. కనుక ప్రతికూల పరిస్థితులున్నా ఈ సభను దేవుడే తనకు తోడుగా ఉండి జరిగిస్తున్నారు. కనుక ధైర్యం. పెళ్లి కుమార్తెకి ఏముండాలి? ధైర్యం ఉండాలి. కనుక మీకు మాట చెప్తాను. దెబోరా గురించి ఒక మాట. దెబోరా కంట దబరా అంత ధైర్యం ఉందంట. అమ్మా, దెబోరాకు దబరా అంత ధైర్యం ఉందంట. కనుక మీకెంత ధైర్యం ఉంది? కాజులూరు వారికి ఎంత ధైర్యం ఉంది? అమ్మా ఎంత ధైర్యం ఉంది? ఇంకా దెబోరాను చూస్తే దెయ్యాలకు గాబరా. దెబోరా తల్లిని చూస్తేనంట దెయ్యాలకు గాబరా అంట. కనుక మనల్ని చూస్తే దెయ్యాలకు కూడా ఏం కావాలా? భయపడాలన్నమాట. కనుక మనలో ఏముండాలా? ధైర్యం ఉండాలా. శద్రకు, మేషకు, అబేద్నెగోలులా, దానియేలు గారిలాగా మనందరికీ ఏముండాలా? ధైర్యం ఉండాలి అని మీకు తెలియజేస్తున్నా. పెళ్లి కుమార్తెకి ఏముండాలి? ధైర్యం ఉండాలి. శిష్యులందరూ ప్రభువు కోసం హతసాక్షులయ్యారు కదా, వాళ్ళకేముంది? ఆత్మను పొందాక ధైర్యవంతులయ్యారు కదా. మనందరం కూడా ధైర్యంగా ఉండాలి. అలాగే 12వ మాట, గుట్టు. ఈ ధైర్యం గురించి అయ్యగారు చెప్పారు. మీకు కావలసింది మొండి ధైర్యం కాదు, వాక్య ధైర్యం అన్నారు దైవజనులు దేవదాసయ్య గారు. మొండి ధైర్యం కాదు మీకు కావలసింది, వాక్య ధైర్యం అన్నారు. 7వ మాట, గుట్టు. మనందరికి ఏముండాలి? గుట్టు ఉండాలి. చేనుకంట గట్టందం. చేనుకి ఏంటి అందం? గట్టు. సంఘానికి కట్టు అందం, కట్టుబాట్లు, క్రమశిక్షణ అందం. విశ్వాసికి గుట్టు అందం. విశ్వాసికి ఏంటి అందం? గుట్టు. మనందరం కూడా ఏం కలిగి ఉండాలా? గుట్టు కలిగి ఉండాల. అబ్రహాము గారు మోరియా కొండెక్కేటప్పుడు శారమ్మ దగ్గర దేవుడు తన కుమారుని దహన బలిగా అర్పించమన్నప్పుడు శారమ్మకు చెప్పాడా? అమ్మ చెప్పాలి. శారమ్మ దగ్గర గుట్టు. ఇస్సాకుకు చెప్పారా? ఇస్సాకు దగ్గర గుట్టు. పనివారికి చెప్పారా?
పనివారి దగ్గర గుట్టు. కనుక అబ్రహాము గారిలో ఆ పెళ్లి కుమార్తె అబ్రహాము గారు. కనుక మనలో కూడా ఏముండాలి? గుట్టు ఉండాలి పెళ్లి కుమార్తెకి. కనుక పెళ్లి కుమార్తెకు ఉండాల్సిన గొప్ప లక్షణాలు మనం కలిగి ఉండాలి. కలిగి ఉంటే మేఘం ఎక్కుతాము. ఏం ఎక్కుతాం చెప్పండి? మేఘం ఎక్కుతాం. మేఘము, భోగము, రాగము అనండి. ఒకసారి ముగిస్తాను నేను. వెనకాల వాళ్ళు ఎవరు మాట్లాడటల్లా. ఒకసారి అందరు అనండి. మేఘము, భోగము, రాగము. అంటే మనందరం మేఘం ఎక్కామంటే పరలోకంలో మనకేముంటుంది? భోగం. ఏంటా భోగం? 7 ఏండ్ల విందు. 7 ఏండ్ల విందు. ఆ తర్వాత మన పని ఏంది? రాగం తీయటమే. ఏం తీయటం? రాగం తీయటమే. అంటే దేవుని స్తుతించటం. కనుక పెళ్లి కుమార్తెకు ఉండవలసిన ఈ 12 లక్షణాలు దేవుడు మనందరికి అనుగ్రహించి మేఘమెక్కించి మహిమ పొందునుగాక. ఆమేన్. దయానిధివైన మా తండ్రి, మీకే ప్రణుతులు స్తుతులయ్యా. అయ్యా, పెళ్లి కుమార్తెకు ఉండవలసిన 12 లక్షణాలు తండ్రి మేము ధ్యానం చేసుకున్నామయ్యా. ప్రణుతులు స్తుతులు తండ్రి. మాకు భక్తి ఉండాలని, నీతి ఉండాలని, విశ్వాసం ఉండాలని మాకు నేర్పావయ్యా. భక్తి, నీతి, విశ్వాసం, విజ్ఞానము మా అందరికి దయచేయండి. విధేయత, వినయము అయ్యా, ఈ లక్షణములన్నీ మా అందరికీ అనుగ్రహించండి అయ్యా. మీకే స్తుతులు తండ్రి. అయ్యా, మాకు మీ పరిశుద్ధాత్మ శక్తి ఇవ్వండి. పరిశుద్ధత అనే వరమియండి అయ్యా. పరిశుద్ధాత్మ శక్తినివ్వండి అయ్యా. ఆత్మ పూర్ణత ఇవ్వండి అయ్యా. ధైర్యం అనే వరమియండి అయ్యా. అలాగే తండ్రి, గుట్టు కలిగి మేము రాకడ మేఘం ఎక్కే ధన్యత దయచేయండి అయ్యా. రెవరెండ్ అయ్యా ఎస్ విజయభాస్కరుడయ్య గారిని, అమ్మగారిని, అయ్యా బిడ్డలను మీరే దీవించి ఆశీర్వదించండి అయ్యగారు. సంఘములు సేవను వృద్ధి అభివృద్ధి చేసి క్షేమాభివృద్ధినిచ్చి అయ్యా ప్రతి సంఘమును దీవించి ఆశీర్వదించండి. బైబిల్ మిషన్ ఎత్తి చూపించబడినట్లుగా ఘనమైన సేవ చేయుటకు మీ సహాయం దయచేయండి అయ్యా. కుటుంబాన్ని దీవించండి. వేదిక మీద ఉన్న దైవజనులందరినీ మీరే ఆశీర్వదించండి, దీవించండి. వచ్చిన వారందరికీ పెళ్లి కుమార్తె లక్షణములు అనుగ్రహించి మేఘం ఎక్కించండి. త్వరగా వచ్చుచున్న యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.